హాయ్ డియర్ స్టూడెంట్స్, మీ అందరికీ అమన్ హిందీ క్లాస్కి వెల్కమ్. ఈరోజు మనం తెలుసుకోబోయే కథ చాలా విచిత్రమైనది. ఈ పాఠం మీ 10th క్లాస్ హిందీ చివరి పాఠం. ఉపవాచకంలో 4వ లెసన్ అనోఖా ఉపాయ్ అంటే విలక్షణమైన లేదా అద్భుతమైన ఉపాయం అని అర్థం. తెలుగులో దీని భావాన్ని ఈరోజు ఈ వీడియోలో నేను చెప్తాను. దాన్ని శ్రద్ధగా మీరు విన్న తర్వాత హిందీలో దీని క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ మీరు నేర్చుకుంటే సరిపోతుంది. ఇక మనం కథలోకి వెళ్దాము. పాతకాలంలో అంటే చాలా ఏళ్ల క్రితం హరిత్ నగర్ అనే ఒక కింగ్డమ్ ఉండేది. ఆ రాజ్యానికి రాజు కుమార్ వర్మ. ఆయన పేరులోనే వర్మ ఉంది, కానీ మనిషి మాత్రం చాలా మృదువైనవాడు, మంచి పాలకుడు. ఆయన పరిపాలనలో రాజ్యం ఎప్పుడూ పచ్చగా కళకళలాడుతూ ఉండేది. కానీ అకస్మాత్తుగా ఆ రాజ్యానికి ఏదో శని పట్టినట్టయింది. పంటలన్నీ ఎండిపోయాయి. చెరువులు, గుంటలు, నదులు అన్నీ నిష్క్రమించిపోయాయి. కేవలం 2 చిన్న నదులు మాత్రమే కాలవల్లాగా మిగిలిపోయాయి. ఊహించండి, పశువులకు గడ్డి లేదు. రైతులకు తమ పెంపుడు జంతువులను సగం ధరకే అమ్మేసుకుంటున్నారు. ఇంకా రాజుగారు ఏం చేస్తారు? రాజబండారం ఉంటుంది కదా, దాంట్లో ఉన్న ధాన్యమంతా జనం కోసం ఖర్చు పెట్టారు. పక్క రాజుల దగ్గర అప్పులు కూడా చేశారు. అప్పుడప్పుడు రాజుగారికి నిద్ర కూడా పట్టేది కాదు. ఏంటది? పక్క రాజ్యాలన్నీ సూపర్గా పచ్చగా ఉంటే మన రాజ్యం మాత్రం ఎడారిలాగా మారుతుంది అని తెగ ఆలోచించేవారు. ఈ సమస్య పరిష్కారం కోసం రాజుగారు వెంటనే టాలెంటెడ్ పీపుల్స్ అంటే బుద్ధిమంతులు, విద్వాంసులు అందరినీ పిలిపించారు. వాళ్ళేం చెప్పారంటే, రాజా, పొరపాట్లు చాలా ఉంటాయి, కానీ కొన్ని మనకు కనిపిస్తాయి, కొన్ని తలపైకి ఎక్కుతాయి అంటూ పెద్ద ఫిలాసఫీస్ అన్నీ వాళ్ళు తీసుకున్నారు. ఫైనల్గా ఒక సలహా ఇచ్చారు వాళ్ళు. రాజా, మీరు వెంటనే వేరే సంతోషంగా ఉన్న రాజ్యానికి వెళ్ళండి, అక్కడ రూల్స్ అన్నీ తెలుసుకోండి, ఆ రూల్స్ ఇక్కడే తీసుకొని వచ్చి పెట్టండి, సమస్య అనేది మటు మాయమైపోతుంది అని చెప్పారు. రాజా కుమార్ వర్మకు కూడా ఈ ఐడియా చాలా బాగా నచ్చింది. వెంటనే పక్క రాజ్యం రాజు మహారాజ్ సత్యసింహకు వెంటనే ఒక లేఖ రాశారు. మా రాజ్యంలో కష్టాల్లో ఉంది, మీ పాలన సీక్రెట్స్ చెప్తే బాగుంటుంది, మేము మీ దగ్గరకు వస్తున్నాము అని ఒక లేఖ పంపించారు. సత్యసింహ్ ఎంత మంచివాడంటే, ఓకే, మా పక్కింటి రాజుగారు ఆతిథ్యం ఇవ్వడం మా ధర్మం అంటూ పెద్ద వెల్కమ్ నోట్ పంపించాడు. ఆ లెటర్ చదివి కుమార్ వర్మకు అప్పుడే సగం సమస్య సాల్వ్ అయినట్టు ఫీల్ అయిపోయాడు. ఇక ఆ రోజు వచ్చేసింది. సత్యసింహ రాజ్యానికి వెళ్ళిన కుమార్ వర్మ షాక్ అయిపోయాడు. ఆ రాజ్యం ఎలా ఉందంటే, చెరువులు పొంగి పొర్లుతున్నాయి, పొలాలు పచ్చటి గ్రీన్ మ్యాట్ పంచినట్లు ఉన్నాయి, పూల వాసన పర్ఫ్యూమ్ కొట్టినట్టు ఘుమఘుమలాడుతోంది. రాజా కుమార్ వర్మ వెంటనే సత్యసింహ దగ్గరికి వెళ్ళి, మిత్రమా, మీ రాజ్యం స్వర్గంలాగా ఉంది, మీరు ఏం రూల్స్ పాటిస్తున్నారు, నాకు గురుదక్షిణలాగా ఆ సీక్రెట్ చెప్పండి అని రిక్వెస్ట్ చేశాడు. కానీ సత్యసింహ ఏమన్నాడంటే, నన్ను క్షమించండి, నేను ఒక పెద్ద దోషిని, ఉపదేశం ఇచ్చే అర్హత నాకు లేదు అని పెద్ద బాంబు వేశాడు. తర్వాత ఆయన ఒక కథ చెప్పాడు. ఒకసారి నేను నా గార్డెన్లో నా అంగరక్షకుడిని నిలబడమని చెప్పి రాజమాత దగ్గరికి వెళ్ళాను. మాటల్లో పడి రాత్రి అక్కడే పడుకున్నాను. పొద్దున లేచి చూస్తే ఆ జడివానలో మా అంగరక్షకులందరూ అదే స్థానంలో తడుస్తూ నిలబడి ఉన్నారు. కనీసం నేను వాళ్ళని వెళ్ళమని చెప్పడం మర్చిపోయాను. అంత మతిమరుపున్న నేను మీకు ఎలా ఉపదేశం ఇవ్వగలను అని అన్నాడు. ఆ మాట విని కుమార్ వర్మకు భలే బాధ అనిపించింది. సరే, రాజమాతనైనా అడుగుదామని వెళ్ళారు. రాజమాత కూడా, నన్ను క్షమించండి బాబు, నేను దోషినే అని అన్నారు. మా అబ్బాయి వాళ్ళ ఆవిడ కోసం నగలు సెట్ చేయిస్తే నా మనసులో దానిపైన కొంచెం ఆశ కలిగింది. పక్క వాళ్ళ వస్తువుపై ఆశపడడం రాజమాత అయి ఉండి పెద్ద తప్పు కదా, అందుకని నేను ఉపదేశం ఇవ్వడానికి అర్హురాల్ని కాదు బాబు అని చెప్పారు. కుమార్ వర్మకి ఏం చేయాలో అర్థం కాలేదు. ఫైనల్ ఆప్షన్ లాగా రాజగురువు దగ్గరికి వెళ్ళాడు. రాజగురువు కూడా ఇలా అన్నాడు, మహారాజా, నాకు క్షమాపణలు అంటూ మొదలుపెట్టాడు. ఒకసారి ఒక పండితుడు వస్తే అతన్ని టెస్ట్ చేసే టైం లేక రాజుగారికి అతను పెద్ద పండితుడని చెప్పేశాను.
రాజుగారు చాలా పెద్ద ఇనామిచ్చి అతనికి పంపించారు. తర్వాతే తెలిసింది అతను యావరేజ్ పండితుడు అని. నా బద్ధకం వల్ల రాజుగారికి తప్పుడు సలహా ఇచ్చాను, అందుకు నేను కూడా దోషినే. అంతే. ఈ 3 సంఘటనలు వినగానే కుమార్ వర్మకు మెదడులో బల్బు వెలిగింది. ఏంటంటే చిన్న పొరపాట్లైనా చేయకూడదు, ఒకవేళ చేస్తే వెంటనే సరిదిద్దుకోవాలనే గుణపాఠం రాజుకు అర్థమైంది. రాజా కుమార్ వర్మ అదే పాటించాడు. ఆయన పాలనలో ఎక్కడైనా చిన్న పొరపాటు జరిగితే వెంటనే సరిదిద్దడం మొదలుపెట్టాడు. అంతే, కొద్ది రోజుల్లోనే ఆయన రాజ్యం మళ్ళీ పచ్చగా సుభిక్షంగా మారిపోయింది. అద్భుతం కదా ఫ్రెండ్స్. గొప్పవాళ్ళంటే వాళ్ళే. సో ఎవరైతే చిన్న చిన్న పొరపాట్లను కూడా వెంటనే సరిదిద్దుకుంటారో వాళ్ళే గొప్పవాళ్ళు. సో అయితే ఈ కథ మీకు నచ్చిందా? సో దీని గురించి మీ అభిప్రాయం కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.